సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మన దేశం. అందులోనూ కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్య కళలకు పెట్టింది పేరు. ఇవి ఆసక్తి, అభిరుచి కోసమే కాదు, సామాజిక దురాచారాలు, బాలికా విద్య, స్త్రీ జీవిత స్థితిగతులు వంటి అనేక అంశాలపై ప్రజల్ని చైతన్యపరిచే నృత్య నాటికలుగా పేరొందింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మరుగున పడిపోతున్న ఈ కళలకు తమ ప్రదర్శనల ద్వారా పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు బెజవాడకు చెందిన విద్యార్థులు. కళ తమ కోసం కాదు, జనం కోసం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు యువత. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు ఢిల్లీ, బెంగళూరు, కాశీ సహా అనేక చోట్ల కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించి అనేక పతకాలు సొంతం చేసుకున్నారు. పర్యావరణ ప్రాధాన్యత, బాలికా విద్య, స్త్రీ జీవిత స్థితిగతులపై నృత్య నాటక ప్రదర్శనలిచ్చి ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. పర్యావరణ ఆవశ్యకత వివరిస్తూ సాగేవారి శిలా నీవే శిల్పం నీవే నృత్యం మరింత ప్రత్యేకం. వీరంతా బెజవాడ విద్యార్థులు. చదువుల్లో మేటిగా రాణిస్తూనే కూచిపూడి నృత్య కళలో ప్రతిభ కనబరుస్తున్నారు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా స్త్రీ జీవితం, ఇంటి పని, వంట పనికే పరిమితమై ఉన్న తీరును వివరిస్తూ ప్రదర్శించిన నృత్య నాటకం వీక్షకులను కదిలించింది. ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే వారిని నిలదీస్తూ ఇచ్చిన ప్రదర్శన అనేక మందిని ఆలోచింపజేసింది. ఆడవారు తలచుకుంటే సాధించలేనిదేం లేదని తమ ప్రదర్శన ద్వారా చాటి చెప్పారి యువ కళాకారులు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ముందు కూడా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు ఈ విద్యార్థి బృందం. ఈ అనుభవం మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. కళారంగంపై చిన్ననాటి నుంచి ఏర్పడిన ఆసక్తే ప్రస్తుతం తమను ఈ స్థాయిలో నిలిపిందని అంటున్నారు. సాంస్కృతిక నృత్యాలపై ఉండే ఇష్టంతో కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ డాన్స్ అనేది ఇప్పుడు కాదు, ఒక 10 years పై నుంచి నేర్చుకున్నాము. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవరు క్లాసికల్ డాన్స్ అనేది ఎక్కువ గుర్తించట్లా. సో దాన్ని మేము ఒక స్టేజ్కి తీసుకెళ్లాలని చెప్పి దీన్ని నేర్చుకోవడం అనేది జరిగింది. నా సొంతగా ఒక డాన్స్ క్లాస్ పెట్టి కూచిపూడి దాన్ని అనేది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రదర్శనలు చాలా ఇచ్చాము. ఉగాది పురస్కారాలకి ఇచ్చాం సీఎం దగ్గర. మొన్న అమరావతిలో జరిగిన పిఎం ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాము. వేరే వేరే స్టేట్స్ కూడా వెళ్తాము. కాశీ, బృందావన్ ఇలా అన్నీ వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మా మేడం గారు ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర ప్రోగ్రామ్ చేశారు. అంతా వెస్టర్న్ డాన్స్ అలా నేర్చుకుంటున్నారు. కల్చరల్స్ మీద వెళ్ళాలని, కూచిపూడి నేర్చుకోవాలన్న ఇదితో నేను కూచిపూడి స్టార్ట్ చేశా ఫస్ట్ క్లాస్ నుంచి. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. నేను 2018 నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న సాంప్రదాయాల మీద అభిమానంతో నేను ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. సో దానిలో డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ఇప్పుడు డాన్స్లో నేను మాస్టర్స్ చేస్తున్నాను హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో. ఈరోజు నేను ఇక్కడ శిలా నీవే శిల్పం నీవే అని జయరాజు గారు రచించిన పాటల చరణాలకి నేను చేస్తున్నాను. కళారంగంలో ప్రదర్శనలు ఇవ్వడమే కాదు, చదువుల్లోనూ మేటిగా నిలుస్తున్నారు ఈ విద్యార్థులు. ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని తరగతి గదులకే పరిమితం కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చని అంటున్నారు. చదువుల ఒత్తిడిని అధిగమించేందుకు, మానసిక ప్రశాంతతకు కళలు దోహదం చేస్తాయని చెబుతున్నారు. నేను నా ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఫస్ట్ మమ్మీ
డాడీ జాయిన్ చేశారు. దాని తర్వాత టైం వెళ్తున్న కొద్దీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, నేను నేర్చుకుంటున్నాను. ఇది నా 9th ఇయర్ డ్యాన్స్ నేర్చుకోవటంలో. మేము కాశీలో ఇచ్చాము, ఢిల్లీలో ఇచ్చాము, శ్రీశైలం వెళ్ళాము, కాళహస్తి వెళ్ళాము, తిరుపతిలో ఇచ్చాము, పెద్ద తిరుపతిలో ఇచ్చాము, ద్వారకా తిరుమలలో ఇచ్చాము, చెన్నైలో 2 years బ్యాక్ జరిగిన గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఇచ్చాము. ఫ్యూచర్లో నేను డాక్టర్తో పాటు నాట్యాన్ని కూడా కంటిన్యూ చేస్తూ డాన్స్ టీచర్ని అవ్వాలనుకుంటున్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. మేము ఇవాళ పర్ఫామ్ చేసిన స్త్రీ ద్వారా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆడపిల్లల పట్ల జరుగుతున్న దురాచారాల గురించి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి జనాలకి ఇంకా అట్రాక్ట్ అయ్యే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేశాము ఈ ఐటమ్ని. నేను బీటెక్ చదువుతున్నాను. నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ ఉంది. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ డాన్స్కి రావడం, ఇంకా ప్యాషన్ వల్ల మా గురువుల పేరెంట్స్ సపోర్ట్ వల్ల అంత పాసిబుల్ అయింది. రీసెంట్గా డిప్లొమాలో డిస్టింక్షన్లో పాస్ అయ్యాను అండ్ దూరదర్శన్ బి గ్రేడ్ కూడా. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని, తద్వారా సామాజిక బాధ్యత తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నృత్య నాటకాలు రూపొందించినట్లు చెబుతున్నారు గురువులు. భవిష్యత్తులో ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని రూపొందించి ప్రదర్శిస్తామంటున్నారు. ఈ నాట్యం ద్వారా ఇప్పుడు జరుగుతున్న అరాచకాలని గానీ, లేకపోతే సోషల్ ఈవిల్స్ ని గానీ బయటికి తీసుకొచ్చి ఇంకా కొంచెం ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసమని మేము ఈ స్త్రీని ఎంచుకోవడం జరిగింది. నేను నా 3వ ఏట నుంచి నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టాను. కూచిపూడి నాట్యము సమ్మర్ బ్రేక్ కి వెళ్లి నేర్చుకోవడం జరిగింది. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 2 సంవత్సరాలు ఉండి నేను మాస్టర్స్ చేశాను. మేము స్త్రీ అనే దాని గురించి కంపోజ్ చేసుకొని చేసాము. ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టకూడదు అని చెప్పేసి కడుపులో ఉండగానే వాళ్ళకి అబార్షన్ చేయించేయటం, లేకపోతే పుట్టిన నానా రకాల ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని పెళ్లి చేసుకుని పంపించిన నానా రకాల కష్టాలు పెట్టడం, ఈ రకంగా సమాజంలో జరుగుతోందని, ప్రజల్లో కనువిప్పు రావాలని, ఇంకా ముందు తరాల వాళ్ళు మంచిగా ప్రవర్తించాలని, ఆడపిల్లని పైకి తీసుకురావాలని నృత్య రూపకాన్ని మేము ప్రదర్శించాం. చాలా అద్భుతంగా ప్రదర్శించారు. చాలా ఉపయోగకరంగా రకం ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో నేడు సమాజానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణాన్ని పాట ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా స్త్రీ ఎడల సమాజం ఏ రకంగా గౌరవభావంతో ఉండాలి, వాళ్ళని ఎట్లా ప్రేమించాలి, వాళ్ళు ఎట్లా ఆదరించాలనేటువంటిది తెలియజెప్పడమే మా తాలూకు ముఖ్యమైన ధ్యేయం. రానున్న రోజుల్లో ఈ రంగానికి సంబంధించిన అంశాల్లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి మన సంస్కృతి సంప్రదాయాలు రేపటి తరాలకు తెలియజేయడమే తమ లక్ష్యమంటున్నారు ఈ విద్యార్థి బృందం.